అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ అపాన్ హిమ్. కాబట్టి ఆయన మీద, ఆయన ఆత్మలో ఈ విధంగా వర్ధిల్లిన ఆత్మగా మనకు కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ చేత, జ్ఞాన వివేకముల చేత, ఆలోచన బలముల చేత, మరి తెలివి కలిగిన వాడుగా మన ప్రభు ఉన్నాడు. మరియు ఆయనే వీటన్నిటికీ ఆధారము అయి ఉన్నాడు. మానవులకు భయము, భక్తి దేవుని ఎడల కలిగించుటకు, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించుటకు ఆ ప్రభువే ఆయన ఆధారము. ఆ ప్రభువే అంతటి ఆత్మను ఆ యేసు క్రీస్తు ప్రభు మీద నిలుచును అని ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజున నీ అంతటా నువ్వు కాదు, కానీ దేవుని మీద ఆధారపడితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి, నింపుతాయి. దేవుడు నిన్ను సమృద్ధిగా ఈ యొక్క అభిషేకముతో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎంతటి పనైనా దేవుని కొరకు నువ్వు కొనసాగించగలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇంకా దేవుని యొక్క వాక్యమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు విచిత్రమైన విషయాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రభు యొక్క జీవనము లేక ఆయన చేయబోతున్న కార్యములను గురించి కూడా యెషయా భక్తుడు ప్రవచించాడు. ఎలాగ ప్రవచించాడు చూద్దాము. యెషయా గ్రంథంలో 11:4, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. ఇక్కడ సమరయ స్త్రీ తన యొక్క అంతరంగ జీవితము, రహస్య జీవితం అంతా కూడా బట్టబయలు చేసి తాపం పొంది తను గొప్ప సాక్షిగా మారిపోయింది. ఎందుకనగా ఆయన కంటి చూపుతో ఒకరి హృదయములను పరిశీలించువాడై వారి హృదయ అంతరంగంలో దాగి ఉన్న పాపమును బయటికి తెచ్చినవాడు. ఈ అద్భుతమైన కార్యం మనం సమరయ స్త్రీ జీవితంలో చూస్తాము. మరి ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని చూచి ఆ యొక్క ఇశ్రాయేలీయులు లేక యూదులు ఆమెను పట్టుకొని వచ్చి ప్రభు పాదాల మీద ఆమెకు తీర్పు తీర్చమన్నప్పుడు ప్రభు ఏమన్నారు? కంటి చూపును బట్టి, వారి యొక్క డిమాండ్ని బట్టి, వారు అడుగుతున్న దానిని బట్టి ఆయన తీర్పు తీర్చక వారు కూడా పాపులని రుజువు చేశాడు.